మార్కాపురం జిల్లా బస్సు ప్రమాద ఘటనలో మృతదేహాలను అప్పగించారు. DNA ప్రకారం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అధికారులు అప్పగించారు. ప్రత్యేక వాహనాల్లో స్వగ్రామాలకు తరలించారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ట్రావెల్స్ ఇంకా 4-5 చేసుకోండి సార్. ఛార్జీలు ప్రైవేట్ పెట్టేంత మేము గవర్నమెంట్కి పెడతాము. మాలాంటి సౌకర్యం ఏ కుటుంబానికి వద్దు. గౌరవనీయులైన సీఎం గారికి మీకు దండం పెట్టి చెప్తున్నాం. ఇంకా గవర్నమెంట్లో ఇంకా 10 బస్సులు ఎగస్ట్ చేయండి. ఛార్జెస్ మీ ఇష్టం వచ్చినట్టు ఏంటి సార్. మేము ఎట్టైనా ప్రాణం పట్టుకుంటే ఏది చేసుకునైనా ట్రావెల్స్ చేస్తాం. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ మంచిగా డ్రైవింగ్ తెలిసిన సీనియర్ డ్రైవర్ని ఇవ్వండి. ఇట్లా ప్రైవేట్ ట్రావెల్స్ అన్నింటినీ బ్యాన్ చేయండి సార్. ఈ ఛార్జెసే మేము గవర్నమెంట్ బస్సు పెట్టుకుంటామని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. మాది పెదర్కట్ట గ్రామము, మరి ముఖ్యంగా మేము వేడుకుంటున్నాం సార్. ఇలాంటి సౌకర్యం ఏ కుటుంబానికి వద్దని మీకు కాలు పట్టుకుని అడుగుతున్నాం సార్. ఇంతకు మించి మేము ఏం చెప్పలేము, ఏం చేయలేము సార్. గవర్నమెంట్లోనే మేము ఎక్కడెక్కడికైతే ఆంధ్ర నుంచి ప్రయాణం చేస్తున్నారో అక్కడికి గవర్నమెంట్ ట్రావెల్స్ ఖచ్చితంగా కావాలి. ఇలానే అసలు అవి లేకనే కదా ఈ ప్రైవేట్ బుక్ చేసుకుంటున్నాం. అవే కానీ ఇంకా 4-5 బస్సులు కానీ ఎక్స్ట్రా వస్తే ఈ ట్రావెల్స్కి పెట్టే అమౌంటే మేము గవర్నమెంట్కి పే చేసుకుని జర్నీ చేస్తాము. బట్ 17-18 సంవత్సరాలు ఉన్న వాళ్ళని కాకుండా సీనియర్ డ్రైవర్ని ఇవ్వండి, మెలకుగలిగిన డ్రైవర్ని ఇవ్వండి. ఆ ఛార్జెస్ వాళ్ళకి ఇచ్చే జీతాలు మా ఛార్జెస్లోనే మేము పే చేస్తామని వేడుకుంటున్నాం. మరి ఈ నెల 26వ తేదీ జరిగినటువంటి మేజర్ యాక్సిడెంట్ మార్కాపురం పట్టణం సమీపంలో ఒక టిప్పరు, ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మరి 2 కూడా డాష్ ఇచ్చుకొని ఫైర్ స్టార్ట్ అయింది. ఈ యాక్సిడెంట్లో 14 మంది చనిపోయారండి, ఇంక్లూడింగ్ ఒక 5 months బాయ్. అట్లనే 29 మంది గాయపడ్డారు. 29 మందికి మెరుగైనటువంటి వైద్య చికిత్స అందిస్తున్నాము. వాళ్ళల్లో దాదాపు మేజర్గా అంటే కొంచెం బర్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఫ్రాక్చర్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఇంకా బెటర్ ట్రీట్మెంట్ గురించి ఒంగోలు రిమ్స్కి పంపించడం జరిగింది. అక్కడ డాక్టర్లు పర్యవేక్షణలో వారికి మంచి మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు. అదే మాదిరిగా ఇక్కడ మన మార్కాపురంకి వచ్చేటప్పటికి డెడ్ బాడీస్ ఇక్కడే మనం ఉంచడం జరిగింది. ఈ డెడ్ బాడీస్ సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవటం, ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి DNA టెస్ట్ చేయించడం, అవన్నీ కూడా నిన్న ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేశాము.